హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుంత పొంగనాలు చేసుకుందాము. ప్లెయిన్గా చేసుకునే గుంత పొంగనాల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మేమైతే వీటిని పుల్లుంటలు అంటాము. మరి లేట్ చేయకుండా ఈ మసాలా పుల్లుంటలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నవి అయితే 2, పెద్దవి అయితే 1 ఉల్లిపాయను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడికించుకొని ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప మొత్తం ఉల్లిపాయలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/4 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా పుదీనా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. కొద్దిగా చిన్న బాల్స్ లాగానే చేసుకోండి, లేకపోతే మనకు గుంత పొంగనాల పెనంలో ఇవి పట్టవు. వాటి సైజుకు సరిపోయే విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను దోసపిండిని తీసుకున్నాను. ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని దోసపిండి మాదిరి లూజ్గా ఉండకూడదు. మీడియంగా ఉండే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బాల్స్ లాగా చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉండల్ని వేసుకోవాలి. స్టవ్ పైన గుంత పొంగనాల పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగానే పడుతుందండి, ఎక్కువగా ఏమీ పట్టదు. కొద్దిగా వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం డిప్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ బాల్స్ను ఒక్కొక్కటిగా వేసుకొని పైన కొద్దిగా పిండి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చాకు కానీ లేకపోతే ఈ విధంగా చెక్కతో చేసుకున్న స్పూన్ కానీ ఉంటే అది తీసుకొని ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండవ వైపు తిప్పుకోండి, లేకపోతే పిండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా బాగా కలర్ వచ్చే విధంగా కాల్చుకున్న తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా గుంత పొంగనాలకు చట్నీ కూడా ఏమీ అవసరం లేదు, అలాగే తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనకు ఎన్ని అవసరమైతే అన్ని వేసుకోవచ్చు. చూసారు కదా మసాలా గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో. వీటికి చట్నీ కూడా ఏమీ అవసరం లేదండి. ఒకవేళ మీకు చట్నీ కావాలనుకుంటే కొద్దిగా పెరుగు తీసుకొని అందులోకి మన దగ్గర ఉన్న ఏదైనా పచ్చడి వేసుకోవచ్చు. ఈ పచ్చడి వేసుకొని పచ్చడి మొత్తం పెరుగులో కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ గుంత పొంగనాల్లోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.